ప్రజాస్వామ్య దేశాల్లో భారతదేశం చాలా పెద్దది. భిన్నత్వంలో ఏకత్వం పాటించేటువంటి ఏకైక దేశం మన భారతదేశం. మరి భారతదేశం యొక్క ఔన్నత్య విలువలు ఎలా సుసాధ్యపడ్డాయో జ్యోతిష్శాస్త్ర రీత్యా పరిశీలిద్దాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకి స్వతంత్రం లభించింది. ఆనాటి గ్రహాల యొక్క స్థితిగతుల్ని పరిశీలించినట్టయితే లగ్నం వృషభ లగ్నం, రాశి కర్కాటక రాశి. లగ్నంలో రాహువు యొక్క స్థితి నిగూఢమైనటువంటి విషయాలు తెలుసుకోవటంలో చాలా ఉపకరిస్తుంది. అందుకే తత్వశాస్త్రం మనకి చాలా ఉపయోగపడింది. మనిషి తనను తాను తెలుసుకునేటువంటి ఉత్తమ శాస్త్రీయ విద్య భారతదేశంలోనే మొదలైంది. అలాగే తృతీయ స్థానంలో చంద్రుడు, బుధుడు, రవి, శుక్రుడు, శనుల యొక్క స్థితి 5 గ్రహాల కలయిక ఉత్తమమైనటువంటి ఈ క్షేత్రంలో ఏర్పడింది. కర్కాటక రాశి అతి పవిత్రమైనది. అందుకే మనకారకుడైనటువంటి చంద్రుడికి స్వక్షేత్రం, సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురుడికి అది ఉచ్చస్థితి. ఆ కర్కాటక రాశిలో 5 గ్రహాల యొక్క స్థితి అన్ని రంగాల్లోనూ కూడా భారతదేశాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తుంది. రాజకీయ, ఆధ్యాత్మిక, వైద్య, విద్య, వ్యవసాయ, శాస్త్రీయ రంగాల్లో నేటికి మన దేశానిదే పైచేయి కావటానికి ఈ గ్రహస్థితి కారణం. అలాగే సప్తమంలో ఉండేటువంటి కేతువు స్థితి కూడా మంచి సంబంధ బాంధవ్యాలకి సూచకం. ఇక ఈ భారతదేశంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క ప్రత్యేకత. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా ఇది మనకి సుసాధ్యపడింది. ఆధ్యాత్మిక విలువలు, రాజకీయ పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రజాస్వామిక దేశంగా మనకి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావటానికి వృషభ క్షేత్ర స్థితిగతుడైనటువంటి రాహు కారకుడైతే వృషభ క్షేత్రాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా కారకుడు. ఈ శుక్రుడు లగ్నాధిపతిగా మిగతా గ్రహాలతో కలవటం ద్వారా లగ్ననాథ సంబంధాత్ ప్రబలాహ గ్రహాహ అని భాగ్య రాజ్యాధిపతి, ధన పంచమాధిపతి, చతుర్థాధిపతి, అలాగే తృతీయాధిపతి వీరందరి యొక్క కలయిక చతుర్థాధిపతితో కలిసి కర్కాటక క్షేత్రంలో ఉండడం ద్వారా మన దేశానికి మిగిలిన దేశాల కంటే కూడా అన్ని రంగాల్లో కూడా ఉన్నతమైనటువంటి విలువలు ఏర్పడ్డాయి. భాగ్య రాజ్యాధిపతిగా శని ఉత్తమమైనటువంటి విలువలు ఇవ్వటంలో చాలా సమర్థుడు. పరాక్రమ స్థానంలో ఎటువంటి ప్రత్యర్థినైనా ఢీకొట్టగలటువంటి సమర్థత ఈ శని ద్వారా మనకి లభిస్తుంది. ఇది మన భారతదేశం యొక్క ప్రత్యేకత.